తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా చెప్పుకునేది ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడే పార్టీ అని చెప్తారు. ఈ రోజున ఆంధ్రులు ఆత్మగౌరవాన్ని కాపాడలేని పార్టీ అయిపోయింది. ఇదే ఎన్టీ రామారావు గారు, పివి నరసింహారావు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నంద్యాలలో పోటీ చేద్దాం అనుకున్నప్పుడు మా తెలుగువాడు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు, ఆయన మీద నిలబెట్టకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలబెట్టల. అది ఆయన చూపించిన ఆత్మగౌరవం, అది ఆయన చూపించిన సాటి తెలుగువాడి గౌరవం. మన అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ నాయకులు ఒక తెలుగు రాష్ట్రాలకు చెందిన, మన తెలంగాణకు చెందిన, మన సాటి తెలుగువాడైన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి చనిపోతే ఆయన అక్కడ ఖననం చేయలేకపోయారు, ఢిల్లీలో ఉంచలేకపోయారు. కాంగ్రెస్ నాయకులు చేతులించేసి పంపించేశారు, హైదరాబాద్ పంపించేశారు. మరి అలాంటి కాంగ్రెస్ తోటి ఎలా చేతులు కలపాలనిపించిందో నాకు ఈ రోజుకి ఆశ్చర్యంగా ఉంటుంది.